హారతి ఇవ్వు గ్రాని, ఇవ్వు గ్రాని, ఇవ్వు. బన్నీ బన్నీ కాలిపోతుందిరా. బన్నీ బన్నీ ఏం చేస్తున్నావురా? మమ్మీ చేయి కాలిపోతుంది. వదలరా, వదలు, వదలరా. వద్దు మమ్మీ, నువ్వేం ముట్టుకోకు. పాపం గ్రాని ఒక పెద్ద కోరిక కోరుకుంది. ఆ కోరిక నెరవేరాలంటే ఇలాగే చేయాలి. ఆ తప్పమ్మా, అలా పడేస్తే మీకే ప్రమాదం. ఇలా అరచేతిలో కర్పూరం వెలిగించుకుంటే కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఇది నేను చేయలేదండి. ఇదిగో వీడు నా చేతిలో వెలిగించాడు. ఎవరు చేసినా సరే అమ్మవారి ముందు జరిగింది కాబట్టి ఖచ్చితంగా అది కొండెక్కే వరకు ఉండి తీరవలసిందే. కర్పూరం పడేస్తే అది మీకే ప్రమాదం. పోనీలే అత్తయ్య గారు, పూజారి గారు కూడా అంతలా చెప్తున్నారు కదా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఊరెళ్ళాం. ఆ ఊరి కోసం ఏదో చేయాలనుకున్నాం, అనుకున్నట్టుగానే చేశాం. అక్కడ అందరి ఆనందం చూశాక చాలా సంతోషంగా ఉంది. అవును శంకర్, సొంతూరని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది. ఆ ఊరి మీద హక్కుంటుందని కాదు, అభిమానం ఉంటుందని. అమ్మని చూసినా ఊరిని చూసినా మనసులో ఒకలాంటి భావన కలుగుతుంది. అది మనదని. అక్కడి వాళ్ళకి కష్టం వస్తే ఆ కష్టం మనం తీర్చినప్పుడు ఆ తృప్తి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం అదే ఆనందంలో ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు ఊరికి దూరంగా పెద్ద నగరంలో బతుకుతున్నాం అన్న మాటే కాని ఎవరికి వారే అన్నట్టున్నాం. తినటానికి కొదవలేదు, ఉండటానికి సంపత్తికి ఎలాంటి లోటు లేదు. కాని ఏదో అసంతృప్తి ఉండేది. మన ఊరొచ్చి అక్కడ 4 రోజులు ప్రశాంతంగా ఉండి అందరితో కలిసి అందరి గురించి ఆలోచించేసరికి నిజంగా ఈ ఆనందం ఒక మధురానుభూతిలాగే మిగిలింది. ఏమైంది? ఎదురుగా రాళ్లు పెట్టారా? రోడ్డు రిపేర్లో ఉన్నట్టుంది. అదేంటి, వారం రోజుల క్రితమే కదా ఇదే రోడ్లోంచి వెళ్ళాం. అప్పుడు రోడ్డు బానే ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు రిపేర్ రావడం ఏంటి? రోడ్డు అన్నాక పనులు చేస్తూ ఉంటారు కదా పూర్ణ, ప్రతిదాన్ని అనుమానిస్తే ఎలా? ఉండరా, నేను చూస్తాను. అయ్యో, ఏమండి, అన్నయ్యని ఎవరో కొడుతున్నారు. సూర్యం, అన్నయ్య, సూర్య, 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 అన్నయ్య, అన్నయ్య, రా అన్నయ్య, 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 సూర్య, నీకేం కాదురా. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. కూర్చో. ఏమండి, త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్దామండి. డాక్టర్, డాక్టర్, అన్నయ్య, అయ్యో, ఏమండి, అన్నయ్య అండి. డాక్టర్, అన్నయ్య, డాక్టర్, డాక్టర్ గారు, తనకి బలమైన దెబ్బ తగిలింది, బ్లీడింగ్ అవుతుంది. ప్లీజ్ కళ్యాణ్, వీడిని ఎలాగైనా కాపాడు. బాయ్స్, వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేయండి.
శంకర్ ప్రసాద్ గారు, మీరేం టెన్షన్ పడకండి. హాస్పిటల్కి తీసుకొచ్చారు కదా, ఇంకేం భయం లేదు. నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. ప్లీజ్ మీరు ఇక్కడే ఉండండి. ఏ ప్రాబ్లమూ లేదు. కానీ అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏం చెప్పమంటారు? మేం మా ఊరిని చూస్తుంటే కొంతమంది అటాక్ చేశారు. ఆ గొడవలో అన్నయ్యకి తల మీద దెబ్బలు తగిలాయి. అప్పటినుంచి ఆయన స్పృహలో లేరు. మాకెందుకో చాలా భయంగా ఉందండి. నేను చూసుకుంటానండి. ఎలాగైనా సరే ఆయన ప్రాణాల్ని నేను కాపాడతాను. వాడికి ఏమైనా అయితే ఈ గుండె ఆగిపోతుంది. నా స్నేహితుడు లేని జీవితాన్ని ఊహించుకోలేను. వాడిని మళ్ళీ మామూలు మనిషిని చేయాల్సిన బాధ్యత మీదే. ఎంత ఖర్చైనా సరే నేను చూసుకుంటాను. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. ప్లీజ్ మీరు కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఇది తెలిసిందా గాలిపటం తన గుండె పగిలి కూలుతుంది. ఈ మాట వింటే టెంటు హాలు కన్నీటి కహే పాడుతుంది. జగము మారిన యుగము మారిన చెలిమి చెరిగిపోదు. మీ బతుకే స్నేహం కోసం, మీ త్యాగం స్నేహం కోసం, మీ తనువులు స్నేహం కోసం, మీ పయనం స్నేహం కోసం. స్వామి, నాకంటూ ఇది ఇవ్వు అని ఏ రోజు నేను అడిగే పరిస్థితి రాలేదు. ఎందుకంటే దేవుళ్ళ నా స్నేహితుడే నాకు సమస్య వచ్చిన ప్రతిసారి నా వెంట నిలబడ్డాడు. నన్ను వెన్ను తట్టి ముందుకు నడిపించాడు. నా కష్టాలు తీర్చే వరకు తన కంటి మీద రెప్ప కూడా వేసేవాడు కాదు. అలాంటి వాడే ఈరోజు అలా అచేతనంగా ఉన్నాడు. వాడలా ఉండడాన్ని నేను తట్టుకోలేను. వాడికి ఏమీ కాకుండా నువ్వే కాపాడు. స్వామి, కావాలంటే నా ప్రాణాలు తీసుకో. వాడి ప్రాణాన్ని మాత్రం నిలబెట్టు. అయ్యో, ఏంటండి ఏంటండి ఆ మాటలు? అన్నయ్యకి ఏమీ కాదు. తప్పకుండా ఆ భగవంతుడు కాపాడుతాడు. హాస్పిటల్కి తీసుకొచ్చాం కదా, అన్నయ్యకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఏమండి, మీరే ఇలా బాధపడుతూ మాట్లాడితే ఇక నేనేమైపోవాలి? లేదు పూర్ణ, ఎప్పుడు వాడు మనకి సహాయం చేయడమే తప్ప వాడి గురించి మనమేం చేయలేదు. చివరికి వాడు ఏ కష్టంలో ఉన్నా కూడా మనం పాలు పంచుకోలేదు. చివరికి వాడి భార్య వాడికి దూరమైనప్పుడు కూడా జానకి చివరిసారిగా చూసుకోవడానికి తను రాలేని పరిస్థితి నేనే కల్పించాను. అలాంటిది ఈరోజు వాడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మళ్ళీ వాడు కన్ను తెరిచే వరకు నా మనసులో ఉండదు. ఏంటమ్మా కెమెరా పట్టుకొని వచ్చావు? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నాది కాదు అంకుల్. ఈ మధ్య నాకు ఒక తమ్ముడు పరిచయం అయ్యాడని చెప్పాను కదా, తను కెమెరా మర్చిపోయి వెళ్ళిపోయాడు. మళ్ళీ కనిపిస్తే ఇద్దామని తీసుకొచ్చాను. అవునా? కెమెరా ఏదో కొత్త మోడల్లా ఉందమ్మా. ఏది ఒకసారి చూడండి. అమ్మా సమంత, నిజంగా ఈ అబ్బాయి ఎవరో నీకు తెలీదా? ఇంకా నన్ను అనుమానిస్తున్నారు అంకుల్.
నేనెప్పుడూ ఎవరికి అబద్ధం చెప్పను. ఒక్కసారి ఈ కెమెరాలో ఏమేం ఫోటోలు ఉన్నాయో చూడమ్మా. ఇవన్నీ మీ ఇంట్లో ఫోటోలే కదా? వీళ్ళు మీ వాళ్ళే కదా? మరి అబ్బాయి కెమెరాలో ఇవన్నీ ఉన్నాయంటే అతను మీకు కావాల్సిన వాడే అవుతాడు కదా? అక్క అని పిలుస్తున్నాడు, కానీ వరుసకు పిలుస్తున్నాడు అనుకున్నాను. కానీ మా మధ్య ఉన్న బంధంతోనే ఆ పిలుపు వచ్చిందని తెలుసుకోలేకపోయాను అంకుల్. అంటే ఏంటమ్మా ఈ బన్నీ? మా బాబాయ్ కొడుకు. ఈ ఫొటోస్ చూస్తుంటేనే అర్థమవుతుంది అంకుల్. చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. తను మీ బాబాయ్ కొడుకైతే నీకు తెలియకపోవడం ఏంటి? ఇన్ని రోజులు మీరు హ్యాపీగానే ఉన్నారు కదా. వాళ్ళు అమెరికాలో ఉన్నా సరే మీరు కనీసం ఫోన్లో మాట్లాడుకోవడం, జూమ్ కాల్లో చూడడం జరుగుతూ ఉంటుంది కదమ్మా. అలాంటిది నువ్వు తనను చూడకపోవడం ఏంటి? చెప్పాను కదా అంకుల్, గతంలో నేను ఎవ్వరిని పట్టించుకునేదాన్ని కాదు. ఎప్పుడూ నా స్వార్థంతోనే ఆలోచించేదాన్ని. అందుకే తాతయ్య నాని వాళ్ళు అమెరికాలో ఉన్న బాబాయ్ వాళ్లతో మాట్లాడుతున్నా నేనెప్పుడు వాళ్లతో మాట్లాడలేదు. ఎప్పుడైనా ఫోన్లో పలకరించేదాన్ని, అంతేకాని వాళ్ళు ఫోటోలు చూడ్డం, వాళ్లతో వీడియో కాల్ చేయడం ఏ రోజు చేయలేదు అంకుల్. అలా నేనెప్పుడు వాళ్ళని కానీ, వాళ్ళ గురించి కానీ, వాళ్ళ పిల్లల గురించి కానీ పట్టించుకోలేదు. ఎలా ఉంటారని కూడా ఎప్పుడు అడగలేదు. అందుకే ఇప్పుడు నా ఎదురుగా వచ్చినా నేనే గుర్తుపట్టలేని పరిస్థితికొచ్చాను. నిజమేనమ్మా, కానీ ఆ ఇంట్లో నీ గురించి ప్రస్తావన వస్తుంది కదా. కనీసం నీ ఫోటో అయినా అతను చూసే అవకాశం ఉంటుంది కదా. ఎందుకైనా మంచిది, నెక్స్ట్ నువ్వు తనతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. లేదంటే నువ్వు ఏ ప్రయోజనాన్ని ఆశించి అజ్ఞాతంలో ఉన్నావో అది జరగకుండా పోతుంది. చూసారా అంకుల్, లైఫ్ ఒక్కొక్కరిని ఎలా మారుస్తుందో. అందరూ కావాలని కోరుకున్న వర్ష తన వాళ్ళ దగ్గరున్న ఒంటరి బ్రతికే బతికింది. అందరూ నాతోనే ఉన్నా ఎవ్వరిని పట్టించుకోలేదు. అప్పుడు నేను ఒంటరిగానే ఉన్నాను. ఇప్పుడు నా వాళ్ళందరూ నా కళ్ళ ముందే ఉన్నారు. వాళ్ళకి ఎదురు పడలేని ఒంటరి బ్రతుకు బతుకుతున్నాను. అప్పుడు నేను చేసిన పాపం ఇప్పుడు శాపంగా నన్ను వెంటాడుతుంది. నాలాంటి దానికి ఇలా జరగాల్సిందే. బాధపడకమ్మా. నువ్విప్పుడు ఎలా ఆలోచిస్తున్నావో మేమందరం అర్థం చేసుకోగలం. ఎందుకైనా మంచిది, నువ్వు ఆ అబ్బాయితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు. రాణి అక్కని నేనెంతో బాధ పెట్టాను. ఒకప్పుడు వాళ్ళ హోటల్ మూయించడానికి నేనే కారణమయ్యాను. ఇప్పుడు అక్కని క్షమాపణ అడగాలనుంది. కానీ నేనే వెళ్ళడిగితే అక్క నన్ను గుర్తుపడుతుంది, అందరికీ చెప్పేస్తుంది. ఇప్పుడేం చేయాలి? ఏంటమ్మా ఇది? నువ్వు వాకిలి ఊడవటమేంటి? ఈ పని నేను చేస్తాను కదా. అదేంటత్తయ్య, నేను ఈ ఇంటి కోడల్ని, నా ఇంటి పని నేను చేసుకోవాలి కదా. అందులో తప్పే ఉంది? లేదమ్మా, నువ్వు మా కోడలివే అయినా ఒక పెద్ద అధికారికి భార్యవి, ఒక గొప్ప ఇంట్లో పుట్టిన పిల్లవి. నీ ఇంట్లో కనీసం చిన్న పని కూడా చెప్పకుండా మీ అమ్మ నిన్ను అపురూపంగా పెంచింది. అలాంటిది నువ్విక్కడ ఈ పనులు చేస్తూ ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? మీరు చెప్పింది నిజమే అత్తయ్య. ఒకప్పుడు నేను అదే గర్వంతో పెరిగాను. నా పుట్టిల్లు బాగా డబ్బున్న వాళ్లదని, పెద్ద అధికారులు నా తండ్రి అని ఎంతో అహంకారంతో ఉన్నాను. అందుకే మీ కొడుకుని కూడా మీకు దూరం చేసి మీ అందరినీ బాధ పెట్టాను. అప్పటికి మా నాన్న నాకు చెప్తూనే ఉన్నారు, అత్తవారిల్లే సర్వస్వం, అదే నీ దేవాలయమని. అదప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయాను. కానీ నాకు సమస్య వచ్చినప్పుడు, నాకు కష్టం వచ్చినప్పుడు నా గురించి ఆలోచించింది మీరు. నా కన్నతల్లి కూడా నాకు సేవ చేయడానికి భయపడి దూరంగా వెళ్తే, కన్నతల్లి కన్నా ఎక్కువగా నన్ను ఆదరించి నన్ను కాపాడింది రాణి వదిన.
ఇలాంటి వాళ్ళనా ఇన్నాళ్ళు నేను బాధ పెట్టానని అప్పటినుంచి నేను అనుక్షణం బాధపడుతూనే ఉన్నాను. నేను ఎన్ని మాటలన్నా నన్నొక్క మాట కూడా అనకుండా క్షమించిన గొప్ప గుణమున్న రాణి వదన ముందు నేనంతా. ఆ రోజే నిర్ణయించుకున్నాను, నేను కూడా ఈ ఇంట్లో మనిషిలాగా మీ మనిషిలాగా ఉండాలనుకున్నాను. అత్తారింట్లో అనుకువగా ఉండాలని, అందరితో కలిసి ఉండటం, ఇంటిని ఆనందంగా ఉంచడమే నిజమైన ఐశ్వర్యమని మా నాన్న చెప్పిన మాటలు ఇప్పుడు నాకు అర్థమవుతున్నాయి. నన్ను ఈ పని చేయనివ్వండి అత్తయ్య. చాలమ్మా, ఈ మాట మాకు చాలు. నువ్వు గోపి సంతోషంగా మా కళ్ళ ముందుంటే అంతకన్నా మాకు కావాల్సిందే ఉంది. ఈ పని నువ్వేం చేయక్కర్లేదు, నేను చేస్తాను, నువ్వు వెళ్ళు. వద్దత్తయ్య, నేనే చేస్తాను, మీరు వెళ్ళండి. నా మాటలతో సుష్మాను కూడా మార్చి ఇంట్లో గొడవలు పెట్టాను. కానీ సుష్మా నిజమేంటో తెలుసుకుంది. రాణి అక్క గొప్పతనం తెలుసుకొని ఇప్పుడు ఆ ఇంట్లో ఇంత చక్కగా ఉంటుంది. కానీ నేనే నా తప్పును తెలుసుకోలేక ఎన్నో తప్పులు చేసి చివరికి అందరికీ దూరమై ఇలా అజ్ఞాతంలో బ్రతుకుతున్నాను. రాణి అక్కని కలిసి ఎలాగైనా క్షమాపణ చెప్పాలి. సిస్టర్, బ్లడ్ రెడీ చేయండి. ఓకే సార్. ఏంటి సిస్టర్, బ్లడ్ తీసుకురమ్మన్నాను కదా, ఒట్టి చేతులతో వచ్చావేంటి? తనకి ఇమ్మీడియట్గా బ్లడ్ ఎక్కించాలి. మినిమం 2 యూనిట్స్ కావాలి. సారీ డాక్టర్, మన హాస్పిటల్లో ఓ పాజిటివ్ బ్లడ్ లేదు సార్. బయట బ్లడ్ బ్యాంకులన్నీ స్ట్రైక్లో ఉన్నాయి సార్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు సార్. ఏం మాట్లాడుతున్నారు సిస్టర్? ఆయనకి ఇప్పుడు అర్జెంటుగా బ్లడ్ ఎక్కించకపోతే ప్రాణానికే ప్రమాదం. బ్లీడింగ్ చాలా అయింది. ఏం చేసైనా సరే ఇమ్మీడియట్గా బ్లడ్ ఎక్కించాలి. వెళ్ళండి. ఓకే సార్. ఏంటి డాక్టర్ గారు, ఏదైనా ప్రాబ్లమా? ప్రాణానికి ఏం ప్రమాదం లేదండి, కానీ ఇమ్మీడియట్గా బ్లడ్ మాత్రం ఎక్కించాలి, లేదంటే పరిస్థితి చేయి దాటిపోతుంది. అలా మాట్లాడకండి. మేమందరం బ్లడ్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. వెంటనే ఎక్కించండి. నేను అరేంజ్ చేస్తాను, మీరేం టెన్షన్ పడకండి. బ్లడ్ బ్యాంకులన్నీ స్ట్రైక్లో ఉన్నాయండి. మా హాస్పిటల్లో కూడా ఓ పాజిటివ్ బ్లడ్ లేదు. లేదంటే ఇంతసేపు నేను ఆలోచించేవాడిని కాదు. కానీ ఏం చేసైనా సరే ఇమీడియట్గా బ్లడ్ ఎక్కించాలి. భగవంతుడా, ఏంటి అగ్ని పరీక్ష? అన్నయ్యకేమీ కాకూడదని మేమింతలా ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడేంటి స్వామి ఇలాంటి పరీక్ష పెట్టావు? ఇప్పుడేం చెయ్యాలి? ఒక ఐడియా ఉందండి. ఇదివరకు నా కూతురికి ఇదే పరిస్థితి వచ్చింది. అప్పుడు వర్ష ఒక మంచి ఐడియా ఇచ్చింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టమని చెప్పింది. వాట్సాప్ గ్రూప్లో కూడా ఫార్వర్డ్ చేశాం. టెక్స్ట్ మెసేజ్లు కూడా పెట్టాం. ఇక్కడ ఓ పాజిటివ్ బ్లడ్ అవసరం ఉందని, దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఇవ్వమని, అవకాశం ఉన్న దగ్గర అన్ని చోట్ల ట్రై చేద్దాం. తప్పకుండా చూసిన వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి మనకు బ్లడ్ డొనేట్ చేస్తారు. మనం ట్రై చేద్దాం సార్.
ఏంటి మహి ఆ అమ్మాయిని అలా చూస్తున్నావు? ఎవరమ్మా నువ్వు? నువ్వెక్కడుంటావు?